ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. 3 విడతల్లో నామినేషన్ల పర్వం ముగియడం, 2 విడతల్లో ఇప్పటికే అభ్యర్థులు ఎవరనేది లెక్క తేలింది. 3వ విడతకు సంబంధించి కూడా నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 9 వరకు విత్డ్రాల్స్ కొనసాగుతున్నాయి. 9 తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది తేలనుంది. ఇప్పటి వరకు 2వ విడతలో హైయెస్ట్ రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలయ్యాయి. దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 81 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో చాలా మట్టుకు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు. 3వ విడతలోనూ పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. చాలా గ్రామ పంచాయతీల్లో సింగిల్ డిజిట్ నామినేషన్లు అయ్యాయి. అయితే 3వ విడతలో ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ 3వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి, సింగిల్ డిజిట్లో నామినేషన్లు దాఖలయ్యాయి. వేలం వేరిలా అంటే చాలా గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలు సర్పంచ్ పదవులకు వేలం వేశాయి. దాదాపు 38 లక్షల వరకు కూడా వేలంపాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న దాఖలాలు 3వ విడత ఎన్నికల్లో వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా మటుకు అంటే 3వ విడతల్లోనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన 2 విడతల్లో అయితే 81 పంచాయతీలు ఏకగ్రీవం, మిగతా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1077 గ్రామ పంచాయతీలు, ఈ గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు అయితే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మొదటి విడతలో ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ రెవెన్యూ డివిజన్, అటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేశామని అయితే అధికారులు చెప్తున్నారు. ఇక 2 విడతల్లో అభ్యర్థుల లెక్క తేలింది. లెక్క తేలడంతో అభ్యర్థులంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. దీంతో ప్రచార పర్వం అయితే ఊపందుకుంది. ఎన్నికల్ని చాలా పార్టీలు అంటే ప్రధాన పార్టీలతో పాటు కీలక నేతలంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులని గెలిపించుకునేందుకు ఇటు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన తన మద్దతుదారుల కోసం స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇటు బాన్స్వాడకు సంబంధించి కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంతనాలు జరుపుతున్నారు. ఎక్కువ మంది బరిలో ఉండకుండా ఏకగ్రీవం చేసేలా ఆయన మంతనాలు అయితే జరుపుతున్నారు. ఇటు నిజామాబాద్ రూరల్ సంబంధించి ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయితే చేయించారు. మిగతా వారికి కూడా మద్దతు తెలిపేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. తన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేలా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. కామారెడ్డి డివిజన్కు సంబంధించి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయితే చేశారు. ఇక మెజార్టీ స్థానాలను గెలిపించుకునేలా, కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఆయన వ్యూహం రచిస్తున్నారు. కామారెడ్డిలోనే మకం వేసి ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. ఇటు బోధనకు సంబంధించి కూడా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. చాలా కీలకంగా తీసుకున్నారు. ఇప్పటికే మొదటి విడతలో దాదాపుగా 28 పంచాయతీలని ఆ ప్రాంతంలో బోధన్ డివిజన్ ప్రాంతంలో 28 పంచాయతీలు ఏకగ్రీవం చేశారు. మిగతా పంచాయతీలకు కూడా గెలిపించుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. ఆయన కూడా నిజామాబాద్లోనే మకం వేశారు. ఇక కీలక నేతలంతా కూడా నిజామాబాద్లో ఉంటున్నారు. మెజార్టీ పంచాయతీలను గెలిపించుకోవాలనే ఒక టార్గెట్ పెట్టారు. అంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా పిసిసి అధ్యక్షుడు సొంత జిల్లా నిజామాబాద్కి సంబంధించి. సో ఇక్కడ నుంచే మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనేది ప్రధానంగా అధిష్టానం అయితే దిశానిర్దేశం చేసింది. ఇప్పటికీ గ్రామ పంచాయతీల్లో అన్ని కూడా ఏకగ్రీవం చేసేలా ముందుగా ప్రణాళికలు చేశారు. అదేవిధంగా సక్సెస్ అయ్యారు కూడా చాలా గ్రామ పంచాయతీలు. అంటే 2 విడతల్లోనే దాదాపుగా 80కి పైగా పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగతా వాటిలో కూడా గెలిపించుకునేలా బలమైన అభ్యర్థులు పెట్టారు. పంచాయతీ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో సందడి నెలకొంది. సాధారణ ఎన్నికలు తలపించేలా గ్రామాల్లో వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.